ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో నమోదు చేసుకుని తమ ఉద్యోగస్తులకు చందాలు కడుతున్న యజమాన్యాలకు విజ్ఞప్తి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఉపాధి కల్పించిన యజమాన్యాలకు, కొత్తగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకి ఒక ప్రత్యేక ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించనుంది. అందుకని ఈపీఎఫ్ఓ మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కొత్తగా చేరిన ఉద్యోగస్తుల యొక్క యూఏఎన్లు ప్రత్యేకించి 1 ఆగస్టు 2024 తర్వాత చేరిన వారందరిది యూఏఎన్ యాక్టివేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది. ఈ యాక్టివేట్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్. ఆధార్ మొబైల్ నంబర్ కి ఓటీపీ ద్వారా ప్రతి ఉద్యోగి దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ ని కేవైసీలో నమోదు చేయవలసి ఉంది. ఇలా చేయమని ఈపీఎఫ్ఓ ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే ఈ విధంగా నమోదు చేసుకున్న వారే కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని పొందడానికి అర్హులవుతారు. కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కొత్తగా ఉద్యోగంలో చేరిన వారందరి యూఏఎన్లు యాక్టివేట్ చేసి కేవైసీలో బ్యాంక్ అకౌంట్ నమోదు చేయవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. Don't forget to like, subscribe and share the videos.